హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. నేను మీ సునీత. ఈ వీడియోలో నేను బర్త్డే కేక్ యూజింగ్ ఫాండెంట్తో ఎలా చేయాలని నాకు తెలిసిన టిప్స్తో మీకు షేర్ చేస్తున్నాను. ఈ కేక్ను మా హస్బెండ్ బర్త్డే కోసం చేశాను. ఈ షర్ట్ కేక్ బాయ్స్కు బాగా నచ్చుతుంది. ప్రజెంట్ ట్రెండ్లో ఇలాంటి మోడల్ కేక్స్ బాగా మూవ్ అవుతుంది, అందుకే ట్రై చేశాను. బట్ నాట్ బ్యాడ్ ఫైనల్ అవుట్కమ్. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ కేక్ను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను 2 చాక్లెట్ కేక్స్ను బేక్ చేశాను. ఫ్యూచర్ ఇయర్స్లో ఈ చాక్లెట్ కేక్ రెసిపీను తప్పకుండా షేర్ చేస్తాను. ఈచ్ కేక్ను నేను 2 లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. కేక్ని మనం పార్టిషన్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ని ఎప్పుడు కేక్ యొక్క మిడిల్ పార్ట్లో ప్రెస్ చేసుకొని నైఫ్తో సైడ్స్ మొత్తం కట్ చేసుకుంటూ రావాలి. సో అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఈక్వల్గా మనకి కట్ అవుతుంది. సో మీరు నైఫ్ మెథడ్నైనా యూజ్ చేయొచ్చు, లేదంటే థ్రెడ్ మెథడ్నైనా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ అయింది మనకి ఈవెన్గా. మీరు గమనించవచ్చు, కేక్ని ప్రెస్ చేస్తుంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంది. సో కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ నేను దీనికి ఐసింగ్ కూడా చేశాను యూజింగ్ చాక్లెట్ బటర్ ఫ్రాస్టింగ్. ఈ చాక్లెట్ బటర్ క్రీమ్ ఐసింగ్ను కూడా తప్పకుండా నేను ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను నా రెసిపీని. ఇలా ఐసింగ్ చేశాక దీన్ని నేను ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పాపప్ చేస్తున్నాను. ఈ బటర్ క్రీమ్ను యూజ్ చేసి ఈ కేక్కి ఎలా ఐసింగ్ చేశానని మీరు తెలుసుకోవాలంటే ఆల్రెడీ నేను నా వీడియోస్ని పోస్ట్ చేశాను. దాని లింక్స్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఎవరైనా దీన్ని ఎలా ఫ్రోస్ట్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే. యాక్చువల్లీ నేను చేస్తున్నది 2 టైర్ కేక్. సో ఆల్రెడీ నేను కింద బేస్ కేక్ని ఫాండెంట్తో కవర్ చేశాను. ఇప్పుడు మీకు నేను ఈ సెకండ్ లేయర్ని ఎలా ఫాండెంట్తో కవర్ చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఈ ఫాండెంట్కు బ్లూ కలర్ని మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఫాండెంట్కి ఎలా కలర్స్ యాడ్ చేయాలి, ఎలా మిక్సప్ చేయాలి అండ్ ఎలా స్టోర్ చేయాలని ఆల్రెడీ నేను ఆ వీడియోస్ని పోస్ట్ చేశాను. ఆ లింక్ని కూడా నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. వీలైతే చూడండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్ని. ఫస్ట్ నేను ఫ్లోర్ మీద కొంచెం షుగర్ని కానీ లేదా కార్న్ఫ్లోర్ని కానీ స్ప్రింకిల్ చేసుకొని ఫాండెంట్ను బాగా ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను ఒక 2 నిమిషాల పాటు. అప్పుడే ఇది చాలా సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదా, ఇలా లాగుతుంటే ఈ ఫాండెంట్ అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లు స్ట్రెచీగా అవ్వాలి. అదే పర్ఫెక్ట్ అన్నమాట కవరింగ్కి. ఇప్పుడు ఈ ఫాండెంట్ని చపాతీని రోల్ చేసుకునేలాగా రోల్ చేసుకుంటున్నాను. ఇలా రుద్దుతూ ఉన్నప్పుడు రోలర్కి స్టిక్ అవుతూ ఉంటే మరి కొంచెం ఐసింగ్ షుగర్ని స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ రుద్దుకుంటున్నాను. ఇప్పుడు నేను 4 సైడ్స్ కూడా స్కేల్ని యూజ్ చేసి ఒక నైఫ్ కానీ యూజ్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఇలాంటి పిజ్జా కట్టర్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో అలా నేను యూజ్ చేసి సైడ్స్ మొత్తం ఈక్వల్గా యూనిక్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్కేల్ను యూజ్ చేసి కేక్ యొక్క సైజ్ను మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫాండెంట్లో నేను మెజర్ చేసుకున్న సైజ్ను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ ఫాండెంట్ యొక్క సైజ్ అనేది చాలా చిన్నది. సో ఇది కేక్ మొత్తం కవర్ చేయడానికి సరిపోదు. సో మళ్ళీ నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ను మీరు చూస్తున్నట్లు స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా రోల్ చేయగా ఈ ఫాండెంట్ అనేది మనకి మిగిలింది. సో నేను ఇప్పుడు పిజ్జా కట్టర్తో దీన్ని కట్ చేసుకుంటున్నాను నెమ్మదిగా. కొంచెం గ్యాప్ అనేది వచ్చిందంటే మనం చేతితో మీరు చూస్తున్నట్లు ప్రెస్ చేసుకోవచ్చు. సో ఫాండెంట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో మనకి ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటున్నాను. మనకి ఎక్స్ట్రాగా ఏమన్నా అనిపిస్తే దాన్ని నేను సిజర్స్తో కట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను మరలా కొంచెం ఫాండెంట్ని తీసుకొని రోల్ చేసుకుంటున్నాను కేక్ పైన కవర్ చేయడానికి టాప్ పార్ట్. ఇది కూడా ముందులాగే నేను మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కేక్ పైన కవర్ చేస్తున్నాను. అండ్ ఈ ఫాండెంట్ అనేది మన కింద ఫాండెంట్కి జాయిన్ అవ్వడానికి నేను చేతితో నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటున్నాను.
ఈ పై పార్ట్ని అదేవిధంగా కింద పార్ట్ని రెండింటిని ఇలా ప్రెస్ చేసుకుంటే ఆ ఫాండెంట్ అనేది రెండు జాయిన్ అయిపోతుంది. నెక్స్ట్ నేను షుగర్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకొని బ్లాక్ ఫాండెంట్ను బాగా చేత్తో మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత చపాతీలాగా రోల్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లు ఒక ఫ్యామిలీ పిక్ను ప్రింట్అవుట్ చేసుకొని కట్అవుట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఈ ఫాండెంట్ మీదకి ఇన్సర్ట్ చేసి నైఫ్తో కట్ చేసుకుంటున్నాను నెమ్మదిగా. మన ఇమేజ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని నేను ఫస్ట్ టైర్ కేక్ మీద స్టిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం వాటర్ని అప్లై చేస్తున్నాను. తర్వాత ఈ పిక్చర్ను స్టిక్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ కొంచెం నాకు డస్టీగా అనిపించింది ఐసింగ్ షుగర్ వల్ల. సో పెయింట్ బ్రష్ని వాటర్లో డిప్ చేసుకొని ఒకసారి రబ్ చేసుకుంటున్నాను. ఈ ఫాండెంట్ స్మూత్నర్ని యూజ్ చేసి ఒకసారి నేను ప్రెస్ చేసుకుంటున్నాను నెమ్మదిగా. మీరు చూసినట్లు ఇలా చేయడం వల్ల మనకి షార్ప్ ఎడ్జెస్ అనేది వస్తుంది. మరీ హార్డ్గా ప్రెస్ చేయకండి, ఫాండెంట్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెమ్మదిగా చేయాలి. నెక్స్ట్ నేను కేక్స్ని హ్యాక్ చేస్తున్నాను. సో దానికోసం స్ట్రాస్ని కట్ చేసుకొని మీరు చూస్తున్నట్లు ఇన్సర్ట్ చేసుకుంటున్నాను 4 సైడ్స్. ఇప్పుడు నిదానంగా సెకండ్ లేయర్ కేక్ని బేస్ కేక్కి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను ఈ బవ్1 బటన్స్ ఉన్నటువంటి దాన్ని. ఇప్పుడు దీన్ని ఫాండెంట్ మీద పెట్టి షేప్ అవుట్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని కేక్కి స్టిక్ చేసుకుంటున్నాను. అలాగే కాలర్స్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఫాండెంట్ మీద మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ముందులాగే వాటర్ అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాస్ని సిజర్తో కట్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం చేత్తో ప్రెస్ చేసుకుంటున్నాను. ఈ కాలర్ అనేది ఇంకొంచెం ఇంప్రెసివ్గా ఉండడానికి కోసము ఇలాంటి ఫాండెంట్ టూల్ని యూజ్ చేసి మంచి షేప్ని ఇస్తున్నాను. ఫ్లవర్ షేప్డ్ ప్లంగర్ కటర్ని యూజ్ చేసి ఇలాంటి ఫ్లవర్స్ని ఫామ్ చేసుకుంటున్నాను. దీన్ని బటన్స్ లాగా యూజ్ చేస్తున్నాను కేక్కి. నెక్స్ట్ నేను ఒక బౌని ఫామ్ చేసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా చేస్తున్నానని. ఇలా రెండింటిని ప్రెస్ చేసుకుని ఇంకొక స్మాల్ పీస్ని కట్ చేసుకుని ఈ రెండింటికి మిడిల్లో జాయిన్ చేసుకున్నామంటే బౌ రెడీ అయిపోతుంది. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, సో సారీ ఫర్ దాట్. కేక్కి ఇంకొంచెం ఫినిషింగ్ ఇవ్వడానికి కోసమని నేను బ్లాక్ ఫాండెంట్తో ఒక లేస్ లాగా కట్ చేసుకొని దీన్ని కూడా మీరు చూస్తున్నట్లు కేక్కి స్టిక్ చేసుకుంటున్నాను. మనం కేక్ని జాయిన్ చేసినప్పుడు ఒక లైన్ లాగా ఉండేది, సో అందుకే నేను ఈ బ్లాక్ ఫాండెంట్ని యూజ్ చేసి లేస్ లాగా ఫామ్ చేసుకుని దానికి స్టిక్ చేసుకున్నాను. సో కొంచెం మనకి ఇప్పుడు లుక్ అనేది కొంచెం బాగుంది. అదేవిధంగా పైన కూడా నేను ఒక సన్నని లేస్ లాగా ఫాండెంట్ని కట్ చేసుకుని దాన్ని కూడా నేను స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను వైట్ వెనిగర్ని కొంచెం తీసుకొని
దీనిలోకి ఎడిబుల్ బ్లాక్ డస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. వెనిగర్ బదులుగా లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు పెయింట్ బ్రష్తో గ్రాస్ లాగా కొన్ని లైన్స్ని ఫామ్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ ఫ్యామిలీ ఇమేజ్ని ఈ డస్ట్తో ఒక్కసారి టచ్అప్ ఇస్తున్నాను మరింత బ్రైట్గా ఉండటానికి. అండ్ ఆల్సో ఈ కేక్ మరి కొంచెం లుక్ రావడానికి కోసమని కిందన నేను ఒక బార్డర్ లాగా కూడా ఒక లైన్ వేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక ట్రీ ఇమేజ్ను డ్రా చేసుకుంటున్నాను సింపుల్గా. తర్వాత రెడ్ ఫాండెంట్ను రోల్ చేసి హాట్ ఫ్లవర్ కట్టర్ని యూజ్ చేసి హార్ట్స్ని ఫామ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి లిటిల్ వాటర్ని అప్లై చేసి ట్రీస్కి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఫ్లవర్స్ లాగా. అలానే మరికొన్ని హార్ట్స్ని ఫామ్ చేసుకుంటున్నాను. దీన్ని నేను కేక్కి ముందుగా గ్రాస్ వేసుకున్నాను కదా, దానికి యాడ్ చేసుకుంటున్నాను. సో డైరెక్ట్గా మీరు ఫ్లంగర్లోని ఫాండెంట్ని తీసుకొని వాటర్ అప్లై చేసుకొని డైరెక్ట్గా కేక్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. అలానే మరికొన్ని హార్ట్స్ని కూడా నేను ఈ గ్రాస్కి యాడ్ చేసుకుంటున్నాను చూడ్డానికి బాగుంటుందని. అండ్ ఫైనల్లీ నేను బెస్ట్ హస్బెండ్ అండ్ బెస్ట్ డాడ్ అని రాశాను. అదేవిధంగా కొన్ని బర్డ్స్ కూడా పెయింట్ చేశాను. అట్ ద ఎండ్ నేను కాలర్ని కూడా ఫామ్ చేసుకుంటున్నాను. దీన్ని స్టిక్ చేసుకుంటున్నాను కేక్ టాప్ పైన. కేక్ కొంచెం షైనీగా ఉంటుందని నైట్ కేక్ కటింగ్ టైంలో నేను ఎడిబుల్ గ్లిటర్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కేక్కు నేను ఎడిబుల్ గ్లిటర్స్ని యాడ్ చేసుకున్నాను పెయింట్ బ్రష్ యూస్ చేసుకొని. గ్లిటర్స్ని పెయింట్ బ్రష్లో తీసుకొని మీరు చూసినట్లు మీరు స్ప్రింకల్ చేశారంటే కూడా ఈ గ్లిటర్స్ అనేవి దాని మీద స్ప్రింకల్ అవుతుంది. అంతే, మరి మన కేక్ అనేది ఫైనలీ ఇలా ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.